Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లోంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, for what values of x the expression is minimum and also find the maximum value అన్నాడు. ఓకే, మరి చూద్దాం. మరి ఏ ఎక్స్ప్రెషన్ దగ్గర అది మినిమం అవుతుంది, మరి మ్యాక్సిమం వాల్యూని కనుక్కోండి అంటున్నాడు. సో మరి ఒక 2 పాయింట్స్ తెలుసుకోవాలి. చూడండి, మన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుంది కదా, ax² + bx + c. అయితే ఇక్కడ ఏ అనేది ఉంది కదా, ఆ ఏ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే, ఇన్ జనరల్గా మీరు చెప్పండి, 0 కంటే ఎక్కువ ఉంటే అది పాజిటివ్ అని చెప్తూ ఉంటాం. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి, అంటే మ్యాక్సిమం అంటుంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. గ్రేటర్ దెన్ 0 అయితే ఏ అనేది మినిమం వాల్యూ. ద గివెన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ మినిమం వాల్యూ అంటాం. అట్ x is equal to -b/2a అన్నమాట. అప్పుడు మ్యాక్సిమంకి లేకుంటే మినిమంకి ఒకటే ఫార్ములా. సో మ్యాక్సిమం అన్న మినిమం వాల్యూ అన్న, సో ఫార్ములా 4ac - b² / 4a అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇదే కేసులోనే ఏ లెస్ దెన్ 0 అనుకోండి, 0 కంటే తక్కువ ఉంటే మినిమం అనుకుంటాం. సో కానీ ఇక్కడ సో మ్యాక్సిమం అంటాం. సో ద గివెన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. అయితే మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అట్ x = సేమ్ -b/2a ఫార్ములా. మ్యాక్సిమం అన్నా మినిమం అన్నా ఇదే ఫార్ములా. ఓకేనా? సరే, సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఏంటి? 2x - 7 - 5x². ఓకే, సో దీన్ని మనం ax² + bx + cతో కంపేర్ చేస్తే అప్పుడు ఏ ఎంత అంటే, హియర్ a is equal to x² కోఎఫిషియంట్ ఎంత -5, అలానే b is equal to x కోఎఫిషియంట్ 2 అనమాట. సో c is equal to -7. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ లెస్ దెన్ 0నా గ్రేటర్ దెన్ 0నా? ఏ లెస్ దెన్ 0 ఉంది, అంటే -5 కంటే తక్కువనే ఉంది, కాబట్టి మనకి మ్యాక్సిమం వాల్యూ అవుతుంది మన గివెన్ ఎక్స్ప్రెషన్కి. ఓకే, సరే, కాబట్టి సిన్స్ అంటే మనకు తెలుసు అని, సిన్స్ ఏ లెస్ దెన్ 0 ద గివెన్ ఎక్స్ప్రెషన్ has maximum value. At x is equal to -b/2a. x is equal to, మన దగ్గర ఆల్రెడీ మైనస్ ఆఫ్ b వాల్యూ ఉంది 2/2 ఇంటూ a అంటే -5. ఇక్కడ -2 క్యాన్సిల్ అవుతుంది. సో x is equal to 1/5. 1/5 దగ్గర మనకి ఏమవుతుంది, మన ఎక్స్ప్రెషన్ అనేది మ్యాక్సిమం అవుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ కనుక్కుంటున్నాం. నెక్స్ట్, దేర్ఫోర్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మ్యాక్సిమం వాల్యూకి ఫార్ములా సో 4ac - b² / 4a అనమాట, గుర్తుంచుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ a అంటే -5, అలానే c అంటే -7, మైనస్ ఆఫ్ b² అంటే ఎంత, 2² అనమాట, / 4 ఇంటూ -5. సో ఇప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది, 4 × 5 = 20, ఇక్కడ ఇంటూ 7 140, కాబట్టి 140 - 2² × 4 / -4 × 5 20.
సో దట్ ఈజ్ ఈక్వల్ టు -136 డివైడెడ్ బై -20. మైనస్ మైనస్ క్యాన్సిల్, 2తో క్యాన్సిల్ చేయండి, లేకుంటే 4తో చేయొచ్చు. 4 5 20, 4 3 12, 1 6 ఉంటుంది. 4 4 16, కాబట్టి 34/5. దిస్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూ. ఓకే, సో ఇలా మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. అంటే మనం కండిషన్ని చెక్ చేస్తాం. ఫస్ట్ లెస్ దెన్ 0 అయితే ఏంటి, ద గివెన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ మ్యాక్సిమం. గ్రేటర్ దెన్ అయితే మినిమం. మ్యాక్సిమం వాల్యూకైనా మినిమం వాల్యూకైనా ఇదే ఫార్ములా. ఓకే, సరే మరి చూద్దాం. చూడండి, ఫస్ట్ గివెన్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నా. x² మైనస్ x ప్లస్ 7. సో దీన్ని మనం ax² ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేస్తే హియర్ a ఈజ్ ఈక్వల్ టు x² కోఎఫిషియంట్ 1, b ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్, అలానే కాన్స్టెంట్ ప్లస్ 7 అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పండి, అది ఏ 0 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎస్, 0 కంటే ఎక్కువ ఉంది, అంటే 1 అనేది. కాబట్టి ఓకే, కాబట్టి ఏ గ్రేటర్ దెన్ 0 అయితే ద గివెన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ మినిమం వాల్యూ. మినిమం వాల్యూ అట్ x ఈజ్ ఈక్వల్ -b/2a అన్నమాట. సో మైనస్ రాస్తున్నా, b అంటే ఎంత, -1 అన్నమాట, డివైడెడ్ బై 2a అంటే ఎంత సార్, 1. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది, 1/2. ఎస్, ఇప్పుడు ఇంకా మినిమం వాల్యూకి ఫార్ములా రాస్తున్నాను. మినిమం వాల్యూ 4ac - b²/4a అనమాట, ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ a అంటే ఏంటి, 1, c అంటే 7, -b² అంటే -1 హోల్ స్క్వేర్, డివైడెడ్ బై 4 ఇంటూ a అంటే ఎంత, మళ్ళీ 1 అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 7, డైరెక్ట్ మల్టిప్లై చేయండి, 28, -1 హోల్ స్క్వేర్, స్క్వేర్లో ప్లస్ అవుతుంది, డివైడెడ్ బై 4. సో ఈజ్ ఈక్వల్ టు 27/4 అనమాట. ఓకేనా, మరి ఈ వీడియోలో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఓకే, సో మళ్ళీ ax² ప్లస్ bx ప్లస్ c లాగా ఉంది. సో గివెన్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను, 12x - x² - 32. సో ఆ ఎక్స్ప్రెషన్ని ax² ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేస్తే అప్పుడు a ఏంటి, x² కోఎఫిషియంట్ -1, b అంటే x కోఎఫిషియంట్ 12 అనమాట, కాన్స్టెంట్ c అంటే -32. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ -1 అనేది 0 కంటే తక్కువనా ఎక్కువనా? తక్కువ, అంటే లెస్ దెన్ 0 అనమాట. ఓకేనా, మరి లెస్ దెన్ 0 అయితే ద గివెన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. ఓకే, మ్యాక్సిమం వాల్యూ గుర్తుంచుకోవాలి. గ్రేటర్ దెన్ 0 అయితే మినిమం. అట్ x ఈజ్ ఈక్వల్ -b/2a, మైనస్ ఆఫ్ b అంటే ఏంటి, 12 అనమాట, డివైడెడ్ బై 2 ఇంటూ a అంటే -1, మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 1s 2 6 టైమ్స్, x ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూకి ఫార్ములా 4ac - b²/4a. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ a అంటే -1, c అంటే -32, మైనస్ ఆఫ్ b² అంటే 12², డివైడెడ్ బై 4 ఇంటూ a అంటే -1. సో దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది, 32 ఇంటూ 4 128, ఇక్కడ మైనస్ రాశాను, 12² అంటే 144, డివైడెడ్ బై -4. సో ఇప్పుడు -144 ప్లస్ 128, 14లో 8 తీసేస్తే 6, ఇక్కడ 3 2 1 అనమాట, 3లో 2 పోతే, సో -16/4, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుద్ది, 4 1s 4 టైమ్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ అని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.